నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఈ రోజు వీడియోలో అంటే ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అతి త్వరలో మనకి ప్రారంభించబోతుంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ అనమాట. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి ర్యాంక్ కార్డ్ అనమాట. తర్వాత మీకు రిలీజ్ అయింది, ఆ ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హాల్ టికెట్ అనమాట. సో ఈ హాల్ టికెట్ చాలా మంది ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి ఎక్కడో పడేస్తూ ఉంటారు, లేకపోతే నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మళ్ళీ ఉంటుంది. మీరు మీ దగ్గర లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సో సెకండ్ది అయిపోయింది. తర్వాత వచ్చేసరికి థర్డ్ది ఆధార్ కార్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ది వచ్చేసరికి 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ది వచ్చేసరికి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో అది కూడా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 6th స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 12th క్లాస్. సో మీరు ఏదైతే స్కూల్ అండ్ కాలేజ్లో చదువుకుంటారో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఓకేనా? మీరు చదివినటువంటి కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు, టీసీ ఇవ్వమంటే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి 8th అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ. సో ఎస్టీ, ఎస్సీ, బీసీకి సంబంధించినటువంటి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓసీ క్యాండిడేట్స్లో వారు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్. మీకు మీ ఇన్కమ్ బిలో 2,50,000 అంటే 2,50,000 కంటే తక్కువ ఉన్నట్టయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ మీరు పొందేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే దాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్, సో అది కూడా మీకు అవసరం. నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ సర్టిఫికేట్. మీరు కనుక మైనారిటీ కేటగిరీకి సంబంధించిన వారైతే మీ మైనారిటీ సర్టిఫికేట్ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సర్టిఫికేట్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్టయితే దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమైనా స్పోర్ట్స్కి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్ ఉంటే వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్, ఒకవేళ మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు అప్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరు పొందొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే మీరు అందరూ కూడా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.